నమస్కారం అండి. బ్యూటీ విత్ స్మైల్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం వివాహం, సంతానం, ఆర్థిక సమస్యల గురించి బాధపడుతున్నారా? అయితే ఈ శక్తివంతమైన ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఇలాంటి సమస్యలన్నీ తీరిపోవచ్చు. మరి ఆ ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అది కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేకమైన 3 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది ప్రఖ్యాతగాంచినది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. రెండవది ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. మూడవది నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. ఈ 3 క్షేత్రాలకు కూడా నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం పూజలు చేయటం, పరిహారాలను పాటించడం, ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. నాగ సర్పదోషాలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ దోషాల నుంచి బయటపడడానికి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండగా, వాటిలో ఆది క్షేత్రంగా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం, మధ్య క్షేత్రంగా ఘాటి, అంత్యక్షేత్రంగా నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. ఈ 3 కర్ణాటకలో వెలసిన సుబ్రహ్మణ్యుని అద్భుతమైన క్షేత్రాలు. విశేషమేమిటంటే, ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. ఈ 3 క్షేత్రాల్లో మొదటైన కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. స్కాంద పురాణం ప్రకారం షణ్ముఖుడు తారకాసుర, పద్మాసుర అను రాక్షసులను సంహరించి సోదరుడు వినాయకుడితో ఈ కుమార పర్వతాన్ని చేరుకుంటారు. రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంతో ఉన్న ఇంద్రుడు తన కుమార్తె దేవసేనను ఇచ్చి ఈ ఆలయ ప్రాంతంలో మార్గశిర మాసం శుద్ధ షష్ఠి నాడు వివాహం జరిపించినట్లు తెలుస్తోంది. గరుడ స్తంభం మొట్టమొదట ఉంటుంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. ఆ తర్వాత బాహ్య అంతరాల సుబ్రహ్మణ్య మండపాలు ఉంటాయి. ఆలయం మధ్యలో ఒక ఎత్తైన పీఠం ఉంటుంది. ఆ పీఠం పై భాగంలో సుబ్రహ్మణ్య వాసుకీల విగ్రహాలు ఉంటాయి. కింద భాగంలో 6 తలల ఉన్న శేషనాగ విగ్రహం కనపడుతుంది. రోజూ ఇక్కడ శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. మూల విరాట్టు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం గరుడ స్తంభం ఉంటుంది. దీని లోపల నివాసం ఉండే వాసుకి సర్పం ఊపిరి నుంచి వెలువడే విషకీలకల ప్రభావం నుంచి భక్తులను కవచంలా కాపాడడానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సర్పదోష పూజల్లో ముఖ్యమైనది ఆశ్లేష బలి, సర్ప సంస్కారాలు వంటివి చేస్తే నాగదోషాలు, కాలసర్పదోషాలు, కుజదోషాల నుంచి బయటపడవచ్చు. ప్రతి ఏటా శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉంటుంది. విశేషమైన రోజుల్లో మాత్రం భక్తుల సంఖ్య రెట్టింపవుతుంది. పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధారానదీ తీరాన కుక్కి ఒక చిన్న గ్రామం. ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామి విగ్రహం పడగ విప్పి కాపు కాస్తున్న 6 సర్పాల కాలనాగు వలె ఉంటుంది. శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలో ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపినట్లు శంకర విజయంలో తెలియజేశారు. కుక్కి గ్రామం మధ్యలో ఈ ప్రాచీన ఆలయం ఉంది. శ్రావణ, కార్తీక, మార్గశిర మాసాలు, సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి, ఆడి కృత్తిక వంటి విశేష రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర ధారనదిలో స్నానం చేసి దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి దర్శనానికి ఆలయం వెనుక తలుపు నుండి భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకుని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఇక ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవచ్చు అంటే, బెంగళూరు, చిక్కమంగళూరు నుంచి రైళ్లు, రోడ్డు మార్గంలో ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. ఏదో తెలియని కారణాల వల్ల వివాహం ఆలస్యం కావడం, లేదా సంతానం లేకపోవడం, ఆర్థిక స్థిరత్వం లేకపోవడం వంటి సమస్యలకు కారణమైన నాగసర్ప దోషాలను పోగొట్టుకోవడానికి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మరి మరొక వీడియోలో మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.